పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఒక పిల్లోడు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పిల్లోడి పరిస్థితి క్రిటికల్గా కూడా ఉంది. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడప్పుడే ఇది సమస్య పోయేటట్టుగా ఏం కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం, నాంపల్లి కోర్టుకు వెళ్ళడం, అక్కడ 14 రోజులు రిమాండ్ విధించడం, అదేవిధంగా వాళ్ళు చంచల్ కూడా జైలుకి తీసుకువెళ్ళడం, జైలుకి తీసుకువెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చినా కూడా బెయిల్ రాకుండా ఒక రోజు రాత్రంతా కూడా జైల్లోనే ఉంచినటువంటి పరిస్థితి. సో దీనంతటికీ కారణం ఏంటి? రేవంత్ రెడ్డి కావాలనే కక్ష సాధింపులో భాగంగానే ఏదైతే ఈ పుష్ప సినిమా సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి, అది మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ రకంగా అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం, బెయిల్ వచ్చినా కూడా సాంకేతిక కారణాలు చెప్పి మళ్ళీ ఆ రోజు బెయిల్ ఇవ్వకుండా రాత్రంతా జైల్లోనే ఉంచేటట్టు చేశారనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆయన అభిమానులు, ఆయనకు మద్దతు తెలిపినటువంటి చాలామంది కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు రేవంత్ రెడ్డికి సంబంధించి. దానికి సంబంధించి అనేక మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం, రేవంత్ రెడ్డిని ట్రోల్ చేయడం, ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరిపైన కేసులు పెట్టి మరొక షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. సో వాళ్ళపైన పెట్టినటువంటి సెక్షన్లు ఏంటంటే ఐటీ యాక్ట్తో పాటు బిఎన్ఎస్, కొత్తగా వచ్చినటువంటి చట్టాలు అవుతున్నాయి కదా, బిఎన్ఎస్ 353(1)(b) అండ్ అదేవిధంగా 352 ఈ 2 సెక్షన్లు పెట్టడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, అంటే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే విధంగా కానీ, అదేవిధంగా పెట్టేటువంటి పోస్టుల వల్ల ఏమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉద్దేశపూర్వకంగా చేసిన ఇలాంటివి చేసే వాళ్ళకి, ఇలాంటివి చేస్తే ఈ సెక్షన్లు 353 అండ్ 352 సెక్షన్లు పెడతారు. సో అందులో భాగంగానే ఈ సెక్షన్లు పెట్టడం జరిగింది. సో ఈ సెక్షన్ల కింద వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ మెయింటెనెన్స్కి సంబంధించి. అదేవిధంగా అల్లు అర్జున్ బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మరి తెలంగాణ పోలీసులు ఆ దిశగా ఆలోచిస్తున్నారని చెప్పి అనేక మీడియాల్లో అనేక మంది అడ్వకేట్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్తున్నటువంటి క్రమంలో మరి కొంతమంది అడ్వకేట్లు ఏమో అల్లు అర్జున్కి ఇచ్చిందే మధ్యంతర బెయిల్, సో ఇది క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు, ఆ బెయిల్కి సంబంధించిన ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి నిబంధనలు ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఉల్లంఘించలేదు కాబట్టి అది బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఎప్పటివరకు ఆ బెయిల్ ఇచ్చారో అప్పుడు వాదన విన్న తర్వాత ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఏదైనా బలంగా మరి వాదిస్తే, మరి దీనికి సంబంధించి బెయిల్ ఉల్లంఘించారనో లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా చెప్తే తప్ప అప్పుడు బెయిల్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మధ్యంతర బెయిల్ అయితే పోయే అవకాశం ఉండదు. ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉండదని చెప్పి మరి కొంతమంది అడ్వకేట్లు చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలన్నీ కూడా కాకండి రేపుతా ఉన్నాయి. ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అని చెప్పి దీనికి సంబంధించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇంకా ఎన్ని కేసులు పెడతారు, ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయనేది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది.